హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు నరేష్. సౌత్ ఆఫ్రికా హిస్టరీ క్రియేట్ చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచింది. బౌమా క్యాప్టెన్షిప్ లో 27 ఇయర్స్ తర్వాత ఐసీసీ టోర్నమెంట్ గెలిచింది. ఇంతవరకు ఐసీసీ టోర్నమెంట్స్ గెలవలేదు. వన్డే క్రికెట్లో కానీ, ఐసీసీ T20 క్రికెట్లో కానీ ఐసీసీ టోర్నమెంట్స్ గెలవలేదు. ఫైనల్ కి సెమీఫైనల్ కి వచ్చి ఓడిపోయేది అన్లక్కీ టీం అని చెప్పుకునే వాళ్ళం. ఈసారి చాలా మందికి హ్యాపీ, క్రికెట్ లవర్స్ కి చాలా మంది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ రోజు. మరి టెస్ట్ ఛాంపియన్షిప్ అయితే గెలిచింది. ఈ రెండు వరల్డ్ కప్ కంటే T20 వన్డే వరల్డ్ కప్ కంటే కూడా ఇది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ కదా, ఇది 3 years నుంచి ఆడుతున్నారు. ఫస్ట్ ఇయర్ న్యూజిలాండ్ తో ఇండియా ఓడిపోయింది. సెకండ్ ఇయర్ 21 లో న్యూజిలాండ్ తో ఓడిపోయింది. 23 లో ఇండియా మళ్ళీ ఓడిపోయింది ఆస్ట్రేలియాతో. ఈసారి థర్డ్ టైం ఇండియా ఫైనల్ కి రాలేదు. సౌత్ ఆఫ్రికా వచ్చింది, ఇండియా దారి ఇచ్చింది. దానికి స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్ తోని మనం ఓడిపోయినాం. దానివల్ల సౌత్ ఆఫ్రికాకి ఛాన్స్ వచ్చింది, కానీ సాధించింది. ఆస్ట్రేలియాని ఓడగొట్టి ఇంగ్లాండ్ లాస్ట్ లో ఓడగొట్టేసి, దీనికి ముఖ్యమైన పాత్ర సూపర్ ఇన్నింగ్స్ ఆడిన మక్రమ్ గెలిపించిండు. 4th innings లో 100 కొట్టి 130 runs పైన కొట్టి, బహుమా ఇద్దరు కలిసి 150 runs పార్ట్నర్షిప్ చేసి అద్భుత విజయాన్ని సౌత్ ఆఫ్రికా అందించారు. సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ అండ్ సౌత్ ఆఫ్రికా దేశం అది చాలా ఖుష్. మరి ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా తొలి పై చేతి ఆస్ట్రేలియాదే ఉండేది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ 200+ స్కోర్, ఫస్ట్ ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికా 138 కి ఆల్అౌట్ అయింది. సెకండ్ ఇన్నింగ్ సౌత్ ఆఫ్రికా మరి 282 టార్గెట్ సెట్ చేయాలి. అట్లాంటప్పుడు మరి ఆస్ట్రేలియానే 100% గెలిచిపోతుంది అనుకున్నాం థర్డ్ డే వరకు, అయితే సెకండ్ డే వరకు. మరి అట్లాంటిది మక్రమ్ అయితే అవుట్ కాలేదు. దాని ఇద్దరు పార్ట్నర్షిప్ లో మాత్రం మ్యాచ్ గెలిపించారు. ముఖ్య పాత్ర దీంట్లో బౌలింగ్ రబడా కగిసో రబడా ఫస్ట్ ఇన్నింగ్ లో 5 wickets, సెకండ్ ఇన్నింగ్ లో 4 wickets. ఆస్ట్రేలియన్ అయితే మరి వాళ్ళని అయితే బ్యాటింగ్ లో వీరగొట్టినట్టే. బ్యాటింగ్ లో అద్భుత బౌలింగ్ తో 9 wickets తీసిండు రబడా. 9 wickets తో దాని పాత్ర కీలకమైన పాత్ర బౌలింగ్ లో. బ్యాటింగ్ కి మూడో రోజు నుంచి బ్యాటింగ్ అనుకూలించింది పిచ్. ఫస్ట్ రోజులు అయితే బౌలింగ్ కి అనుకూలంగా ఉంది, మ్యాచ్ పోతుంది అనుకున్నాం. కానీ సౌత్ ఆఫ్రికా మాత్రం అద్భుత బ్యాటింగ్ సూపర్ గా వాడుకుంటూ మాత్రం తన మొత్తం ఎక్స్పీరియన్స్ మొత్తం చూపెట్టి చాలా కాన్సన్ట్రేషన్. మరి బౌమా సూపర్ సపోర్ట్ తో ఇద్దరు పార్ట్నర్షిప్ వల్ల టోర్నమెంట్ అయితే గెలిచిరు. మరి దీంట్లో రబడా కూడా బౌలర్స్ కూడా లుంగి ఎంగడి, జెన్సన్ కూడా వికెట్ పడి, ఆస్ట్రేలియాతో ప్యాట్ కమిన్స్ 6 wicket తీసిన ఫస్ట్ ఇన్నింగ్ లో. మిచెల్ స్టార్క్ అండ్ వాళ్ళ హెజల్వుడ్ వల్ల కూడా ఆ స్కోర్ వచ్చింది. 282 టార్గెట్ బ్యాటింగ్ వల్ల ఆ స్కోర్ వచ్చింది. ఎట్లయితే ఏంది, లాస్ట్ ఫైనల్ గా సౌత్ ఆఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచింది. సౌత్ ఆఫ్రికా ఓడగొట్టేసి కెంబా బహుమా రికార్డు చరిత్ర చెప్పుకోవచ్చు. తను చాలా మెచ్చుకుంటారు. తను ఇంతవరకు టెస్ట్ కెప్టెన్ లో మ్యాచ్ ఓడిపోలేదు. మరి ఫస్ట్ 10 matches లో 9 matches గెలిచిండు. దాంట్లో WTC ఛాంపియన్షిప్ ఉంది. మరి ఇది క్రికెట్ పైన అప్డేట్స్, రివ్యూస్ చెప్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.